డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా ఈ వీడియోలో మనకి మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అని మీకైతే ఒక డెమో ఫార్మేట్లో చూపిస్తానమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఏపీ ఎన్సీటీ ర్యాంక్ అయితే తీసేయండి. సో దీని ప్లేస్లో మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. దీంట్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే మన ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, మనకి మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, ఏరియా, మన క్యాస్ట్ కేటగిరీ, మైనార్టీ ఎస్ఆర్నో అండ్ అలాగే ఇంటర్లో 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, ఈ విధంగా అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనకి సీరియల్ నెంబర్, ఒక మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. అర్థమవుతుంది కదా. మనకి హైయెస్ట్ మార్క్స్కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పేరు వచ్చేసరికి టాప్లో అయితే ఉంటుంది అన్నమాట. హైయెస్ట్ నుంచి డౌన్ అయితే ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఇంచుమించు ఒకసారి దాదాపుగా 9,000 మంది పైగా ఈ సంవత్సరం అప్లై చేసుకోవచ్చు. 8,000, 9,000 మంది పైగా. లాస్ట్ ఇయర్ ఏంటంటే మన నర్సింగ్ దానికి ఎంతమంది అప్లై చేశారో ఒకసారి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. 8,000 మంది అప్లై చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ పర్సంటేజ్ ఎంత, 600కి మనకి ఇంత ర్యాంక్ అయితే వచ్చిందన్నమాట. ఈ విధంగా లాస్ట్ అయితే ఉంది. ఈ విధంగా మన మార్కులు బట్టి మనకంటూ ఒక సర్టెన్ మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క డేటా అయితే ఉంటుంది దీంట్లో. ఇది ఒక ఫస్ట్ చాయిస్, ఒక మెట్టు అన్నమాట. ఈ మెట్టులో మీ పేర్లకు సంబంధించి, మీ డేటా సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అర్థమవుతుంది కదా. ఇది శాంపుల్ పర్పస్ కోసం మాత్రమే. ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళకి ఇంకో అవకాశం కల్పిస్తారు. అర్థమవుతుంది కదా. దీంట్లో జస్ట్ క్యాజువల్గా మీ మెరిట్ ర్యాంక్ ఎంత, రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి అండ్ అలాగే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, మీ పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్ ఏంటి, లోకల్ ఏరియా ఏంటి, క్యాస్ట్ కేటగిరీ, మైనార్టీ, 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ అంటే దీన్ని బట్టి మొత్తం క్యాల్కులేట్ చేసి ఎంతమంది అప్లై చేస్తారో వాళ్ళలో మీ పర్సంటేజ్ ఎంత, మీ మెరిట్ ర్యాంక్ ఎంత అని తెలుసుకోవడానికి మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సో నాట్ ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకో అవకాశం కల్పిస్తారు అప్లై చేసేందుకు. మనకి మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. టోటల్ ప్రతి ఒక్క విద్యార్థి డేటా అయితే ఉంటుంది. సో దీంట్లో మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. మీకు ఎటువంటి డౌట్ అయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇదన్నమాట మెరిట్ లిస్ట్ అంటే. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి డేటా అయితే ఉంటుంది. ఎంతమంది అప్లై చేస్తారో అంతమంది ముఖ్యంగా ఈ విధంగా పేర్లు అయితే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫార్మసీ, బీపీటీ. మనకి ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో సీట్ వస్తే మనకి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కంటే జాయిన్ అయితే అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కోటాలో నర్సింగ్కి 70,000 అండ్ అలాగే బీఫార్మసీకి 65,000 అండ్ అలాగే బీపీటీకి 70,000 కట్టి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట పెర్ ఇయర్ సంబంధించి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తారు.